ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడైన నా కుమారుడికి సుగుణాల రాశిని వెదకాలి అన్నాడు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. ఎవరైనా ముందుకు రావచ్చు, కాకపోతే ఒక షరతు. వాళ్ళ మా దగ్గర అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరి హృదయంలో అయితే దురాచరణలతో ఉంటుందో వాళ్ళ అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి. వారు అనర్హులు అని చెప్పారు. చాలామంది అమ్మాయిలకు యువరాజుని పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒక పల్లెటూరులో అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది. వారు సభను ఏర్పాటు చేశారు. నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు. అందుకు బదిలిస్తూ రాజా, తప్పులు చేయదని ఎవరు? అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవరు దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు. కానీ అద్దంలో చూడ్డానికి నాకు ఎలాంటి భయమూ లేదు అంటూ ఆ అద్దం తీసుకుని అద్దం చూసి ఎలాంటి మచ్చలు కనిపించలేదు. ఆ వెంటనే అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి మచ్చలు కనిపించలేదు. రాజు వెంటనే కలుగు చేసుకొని, ఇది సాధారణ అద్దమే, కానీ మీరెవరు ఈమెల ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతుంది అని ప్రకటించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.